కాకినాడ కేంద్రంగా నడుస్తున్న ఏదైతే జెన్సిస్ కంపెనీ ఉందో గత 7 ఏళ్ల క్రితం వైజాగ్ లో కూడా ఇదే సిచ్యువేషన్ అయితే అక్కడ చూసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. 7 ఏళ్ల క్రితం వైజాగ్ లో ప్రారంభించిన తర్వాత అక్కడ కూడా ఇన్వెస్టర్లను నిండా ముంచేసి అక్కడి నుంచి బిచాడా ఎత్తేసిందనే చెప్పుకోవాలి. అక్కడ కూడా సేమ్ ఇదే, చాలా మంది కంప్లైంట్స్ చేయడం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం, అక్కడ క్లోజ్ చేసిన తర్వాత గత 3 ఏళ్ల నుంచి కాకినాడ కేంద్రంగా మళ్ళీ వ్యాపార కార్యకలాపాలను అయితే ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నాడు. ఏదైతే పిఠాపురానికి చెందిన మోజేష్, ఈ వ్యక్తి చాలా మందిని నిండా ముంచేశాడు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి దగ్గర నుంచి పెద్ద పెద్ద ఉద్యోగస్తుల వరకు ఈయన్ని నమ్మి ఇందులో ఇన్వెస్ట్ చేశారు. దాదాపు 30 మంది ఇక్కడ ఈ జెన్సిస్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇన్వెస్ట్ చేయడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరితో కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా ఇది పూర్తిగా ఎత్తేస్తున్నారు అన్న వార్తలు ప్రచారం కావడంతో పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. రూపాయి కష్టపడి దాచిన డబ్బు ఇలా మమ్మల్ని మోసం చేసి తీసుకోవడం ఎంతవరకు న్యాయం అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు. మేడం, నిన్నటి నుంచి కూడా మీరు ఇక్కడే ఉన్నారు, ఇక్కడ సిచ్యువేషన్ కూడా చూస్తూ ఉన్నారు. అసలు ఎంత పెట్టుబడి పెట్టారు, ఎవరు మీకు సజెస్ట్ చేశారు ఇక్కడ పెట్టుబడి పెట్టమని? మాకు సజెస్ట్ చేసింది అంటే రోషిని అనే అమ్మాయి అండి. వాళ్ళు మాకు వేరే రిఫరెన్సెస్ ఈ మధ్యకాలంలో వస్తున్నాయి చూడండి, ఫోన్ నంబర్స్ వేరే వాళ్ళకి, అలా నన్ను వాళ్ళు కన్సర్న్ చేసి మీరు పెట్టండి, ఇందులో పోలీసులు పెట్టారు చాలా మంది, మీరు కూడా పెట్టండి, మీరు నమ్మొచ్చు అని చెప్పేసి దగ్గర 3-4 మంత్స్ మా చుట్టూ తిరిగారు. సరే పోలీసులు కూడా పెట్టారు, అందుకని మేము కూడా పెట్టాం. ఇప్పటికి దగ్గర 7,000 మంది ఇన్వెస్టర్స్ ఉన్నారండి. 400 కోట్లు అని చెప్పేసి మీటింగ్ పెట్టినప్పుడు మోజేష్ గారు చెప్పారు. ఆ మీటింగ్కి పోలీసులు కూడా వచ్చారండి. సో వీళ్ళందరూ రావడం వల్ల మేము కూడా అమౌంట్ పెట్టడం వల్ల సేఫే ఉంటాయి అని అనుకున్నాం. మాతో ఏమన్నారంటే ప్రాఫిట్ ఆర్ లాస్ మీకు సంబంధం లేదు, మేము మీ పేమెంట్స్ మీకు పే చేసేస్తామని అన్నారు. సో దానివల్ల మేము పెట్టాం. ఈ మధ్య సడన్లో మళ్ళీ మధ్యలో వాళ్ళు మాకు అమౌంట్ ఇవ్వడం ఆపేశారని చెప్పేసి మేము వచ్చి అడుగుతుంటేనేమో ఇప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు మాకు. ఓకే, నిన్న కూడా మీరు ఇక్కడే ఉన్నారు. ఆల్రెడీ నిన్న పోలీసులు రావడం, ఏదైతే సర్పవరం సిఐ గారు రావడం, మీ అందరితో మాట్లాడడం కూడా జరిగింది కదా. ఆయన ఏం చెప్పారండి, అసలు మీకు ఎలాంటి అష్యూరెన్స్ ఇచ్చారు? సిఐ గారు వచ్చారండి, వచ్చి లోపల ఉన్న ప్రజలందరినీ బయటికి వెళ్ళిపోమన్నారు. లోపల మేమందరం బయటకు వచ్చిన తర్వాత సిఐ గారు, మిగతా స్టాఫ్, ఎస్ఐ యేసుబాబు గారు, సిఐ ప్రకాష్ గారు, వీళ్ళందరూ దగ్గర 5 hours ఉన్నారండి లోపల ఎంప్లాయీస్తో పాటు ఉండి. వాళ్ళు ఏం ఎంక్వైరీ చేశారో తెలీదు. వెళ్ళి అడిగితే విచారణ చేస్తున్నాం అన్నారు. కంప్లైంట్ ఇవ్వకుండా విచారణ ఏం చేస్తున్నారో మాకు అర్థం కాల. 5 hours తర్వాత రాత్రి 10:30కి వచ్చి మీరు కంప్లైంట్ పెట్టండి అన్నారు. ఈ లోపు 11:30కి ఏఎస్ఐ గారేమో మఫ్టీలో వచ్చి సివిల్ డ్రెస్లో ఈ లోపల ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కవర్లో పెట్టుకుని తీసుకెళ్ళిపోయారు. ఆయన ఆపి అసలు ఏం తీసుకెళ్తున్నారో చూపించండి అంటే మీకు చూపించాల్సిన అవసరం లేదు అంటున్నారు. మేము పైకి వెళ్ళి మాట్లాడతామండి అంటే మిమ్మల్ని పంపించే రైట్ లేదు అంటున్నారు. మరి ఏ రైటు లేనప్పుడు పోలీసులు 5 గంటలు లోపల ఏం చేశారన్నది మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అది ఏమన్నా అడుగుతుంటేనేమో మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కంప్లైంట్ పెట్టండి మేము చెప్తాం అంటున్నారు. కంప్లైంట్ పెడితే వాళ్ళు మాకు అమౌంట్ ఇస్తారా, లేదంటే ఇప్పుడు మోసెస్ గారు వస్తున్నారని చెప్పేసి అన్నారు. మరి ఆయన వచ్చి ఏం కమిట్మెంట్ ఇస్తారన్నది మాకు అర్థం కావట్లేదు. పోలీసుల వైపు నుంచి అయితే వాళ్ళు కూడా కలిసిపోయారని చెప్పేసి నిన్నే క్లారిటీ వచ్చింది. నిన్న 3 సిఐలు వచ్చారండి, 3 ఎస్ఐలు వచ్చారు, ఇదే కాకినాడకి సంబంధించిన వాళ్ళు. మరి వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఎస్పీ గారికి తెలిసే వచ్చారా? కంప్లైంట్ పెట్టలేదు, గొడవ అవ్వలేదు, ఏం అవ్వలే. ఫోర్స్ని దింపేసి మగవాళ్ళ మీద వాళ్ళ వీడియోస్ తీస్తుంటే వాళ్ళ ఫోన్స్ లాగేసుకొని లేడీస్ని ఏమో వెళ్ళిపోమని చెప్పి లేడీ కానిస్టేబుల్స్ని పిలిపించి అందరినీ తోయడం స్టార్ట్ చేశారు. ఇంకా సరే రేపు మార్నింగ్ చూద్దాం, నైట్ మళ్ళీ మేము ఏం చేయకపోయినా వాళ్ళే మేము గొడవ పెట్టామని చెప్పి మళ్ళీ మా మీద కేసులు ఫైల్ చేస్తారనే భయంతో అందరూ నైట్ వెళ్ళిపోయామండి. మార్నింగ్ రాత్రే పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్ళలేదండి. కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ని ఇళ్ళకి పంపించేశారు. మార్నింగ్కి ఏమో తీసుకొచ్చి కూర్చోబెట్టేసి నైట్ అంతా ఇక్కడే ఉన్నారని చెప్పి. అయితే కంప్లైంట్ అయితే ప్రస్తుతానికి ఇవ్వలేదండి. ఇప్పుడు మేము రాత్రి పోలీసులు ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మేము ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాం. మరి ఎస్పీ గారిని మళ్ళీ మనం కలిసినప్పుడు ఎక్నాలజ్మెంట్ ఇస్తారో లేదా, అట్లీస్ట్ మనకు ఒక ప్రూఫ్ ఉండాలి. ఎస్పీ ఆఫీస్కి వెళ్తే ఎక్నాలజ్మెంట్ ఇవ్వరు, జస్ట్ కంప్లైంట్ తీసుకుంటారు. కానీ ఇచ్చినట్టు ఎవిడెన్స్ ఉండాలి. కొన్ని మీడియా సపోర్ట్ తీసుకొని లోపలికి వెళ్దామన్నా మీడియా వాళ్ళని రానివ్వరు. సో మరి ఇప్పుడు ఎలా వెళ్ళాలన్నది మాకు అర్థం కావట్లేదండి. మీరు కూడా ఇన్వెస్ట్ చేస్తారా? 3 lakhs పెట్టాను, 3 లక్షలు పెట్టామండి. అసలు అప్పులు చేసి పెట్టామండి. ఎవరు చెప్పారమ్మా? వాళ్ళు చంటి అన్న అబ్బాయి చెప్పాడండి. ఇప్పుడు అప్పులు అన్నీ చేసాయండి, వాళ్ళందరూ తినేస్తున్నారండి మా డబ్బులు మాకు ఇచ్చేయమని. నేను ఏం చేయాలో తెలియట్లేదండి. నాకు 2 ఆడపిల్లలండి. నేను ఇవన్నీ చేసి ఆలోచించి రాత్రి అసలు నిద్ర పట్టలేదండి. ఏం చేయాలి బాబోయ్, డబ్బు ఏం చేయాలి, ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచించుకుంటా నేను పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నా సార్. ఎన్నాళ్ళు అయిందమ్మా మీరు వచ్చి? ఒక
10 months అవుతుందండి. ఈ సగం కట్టి మళ్ళీ మొన్న నవంబర్లో కట్టామండి. పడ్డాయండి. ఒక 6 నెలలు బాగానే చేశారండి. అక్కడి నుంచి పడలేదండి అసలు. అడిగామండి, అడిగితే ఏదో కొంచెం ఇష్యూ అయింది, బ్యాంకులు ఏవో మారుస్తున్నారు అనేసి అన్నారండి. అంతవరకునే కానీ మళ్ళీ ఇచ్చేయండి అని అంటే, ఎందుకంటే ఈ నెల చూసి మీరు తీసేసుకుందరు కానండి, ఒక్క నెల చూడండి అనేసి ఆ అమ్మాయి చెప్పిందండి. చంటి అన్న అబ్బాయి కట్టించారండి. ఆయన ఒక 10 లక్షల దాకా కట్టించాడండి వాళ్ళు చుట్టాలు అందరితోటి. మాతోటేమో 3 లక్షలు కట్టించారండి. ఇంత చాలా ఇబ్బందిగా ఉందండి. ఇప్పుడు ఈయన తెలిస్తే ఊరుకోరండి, అది భయం వేసేస్తుందండి. ఏం చేయాలో కూడా తెలియట్లేదు. అన్నీ ఉన్నాయండి. ఒక బాండ్ మట్టుకు ఇవ్వలేదండి. ఇమ్మంటే నేను పంపిస్తానందండి. వేరే ఫోన్లో ఉందండి, అది పట్టుకొస్తానండి, అది తీసుకొస్తాను నేను. అదండి అలా. సో చూసారు కదండి, ఏదైతే కాకినాడ కేంద్రంగా నడుస్తున్న ఈ జెన్సిస్ కంపెనీ ఉందో గత 3 ఏళ్లుగా కాకినాడ కేంద్రంగానే కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉంది. దాదాపు 7,000 మంది ఇన్వెస్టర్స్ ఉన్నారంటూ కూడా చెబుతున్నారు. ఇందులో చిన్న చితకా వ్యాపారాలు చేసుకునే వారే కాదు, గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్స్ చాలా మంది ఇక్కడ ఇన్వెస్ట్ చేశారంటూ కూడా చెబుతూ ఉన్నారు. వీళ్ళు ఏదైతే మోజేష్ మీటింగ్ కండక్ట్ చేస్తాడో ఆ మీటింగ్ కి చాలా మంది ఇన్వెస్ట్ చేసిన పోలీసులు కూడా వచ్చారని, వాళ్ళందరినీ చూసిన తర్వాత మాకు కూడా నమ్మకం కలిగిందంటూ కూడా బాధితులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే ఒక ప్లాన్ ప్రకారమే ఇదంతా ప్లాన్ చేశాడని, ఏదైతే పోలీసులను కానివ్వండి, రాజకీయ నాయకులను కానివ్వండి, పరపతి పలుకుబడి ఉన్న వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేశారు అని వీళ్లను నమ్మించి వీళ్ళ వద్ద నుంచి ఇన్వెస్ట్ చేయించినట్లుగా కూడా చెబుతూ ఉన్నారు. దాదాపు జెన్సిస్ కంపెనీలో 30 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ 30 మంది ఎంప్లాయీసే కాదు, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేయించిన పరిస్థితి, వీళ్ళకు ఒక టార్గెట్ ఇవ్వడం, వీళ్ళు ఇంతమంది చేత ఇన్వెస్ట్ చేయించాలని ఒక టార్గెట్ ఇవ్వడం అయితే ఇక్కడ జరుగుతుందంటూ కూడా చెబుతూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే వీళ్ళ నుంచి కాల్స్ రావడం, లేదంటే వీళ్ళే డైరెక్ట్ గా ఇంటికి వచ్చి వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేసి పెట్టుబడులు పెట్టించారంటూ కూడా వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తీరా 6 నెలల నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి అడిగితే మీ దిక్కున్న చోట చెప్పుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ నిర్లక్ష్య సమాధానం చెబుతున్నారంటూ కూడా బాధితులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 3 నుంచి 400 కోట్ల రూపాయల పెట్టుబడులు ఇందులో ఉన్నట్లుగా అనఫిషియల్ గా ప్రస్తుతం అయితే తెలుస్తా ఉంది. నిన్నటి నుంచి కూడా బాధితులు ఈ జెన్సిస్ కార్యాలయం వద్ద తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిన్న కూడా సర్పవరం సిఐ ఇక్కడికి రావడం, ఇన్వెస్టిగేషన్ చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ కూడా ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వెలువెత్తుతూ ఉన్నాయి. పోలీసులు కూడా ఈ ఎవరైతే మోజేష్ ఉన్నాడో మోజేష్ ఈ కంపెనీకి సంబంధించి వత్తాసు పలుకుతూ ఉన్నారు, కానీ బాధితులకు న్యాయం చేసే ధోరణిలో అయితే పోలీసులు కూడా వ్యవహరించడం లేదు. వాళ్ళ వల్ల కూడా మాకు న్యాయం జరగదు అంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి అధికారులు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? నిజంగానే ఇలాంటి నిండా ముంచేసే కంపెనీలకు అసలు పర్మిషన్స్ ఎవరిస్తారు? ఏ పర్మిషన్స్ లేకుండానే ఇలాంటి ప్రైవేట్ ఫినాన్స్ కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ ఉన్నాయి, ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాయి. గత కొన్నేళ్ల క్రితం కూడా మనం కాకినాడలో ఏదైతే జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన పెద్ద స్కామ్ ని వెలుగు చూసింది. ఆ స్కామ్ కి సంబంధించి ఇప్పటికీ కూడా అంటే దాదాపు 600 కోట్ల రూపాయల స్కామ్ అది. దానికి సంబంధించి ఇప్పటి వరకు బాధితులకు న్యాయం జరగలేదు. మరి ఈ కంపెనీ తాజాగా ఇంతమందిని మోసం చేసింది. మరి ఈ బాధితులకు కూడా అదే గతి పడుతుందా, లేదంటే అధికారులు పూనుకొని వీళ్లకు న్యాయం చేస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.